బీసీ జనసభ ఈ రోజు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ముట్టడికి చేసినటువంటి ప్రయత్నాలను ఇటు పోలీస్ బందోబస్తు మాత్రం తిప్పికొట్టింది. ఇటు సెక్రటేరియట్ నలువైపుల కూడా 3 విభాగాల పోలీస్ బందోబస్తుతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సచివాలయం మొత్తం పోలీస్ పహారాలో ఉంది. ఇక్కడ సచివాలయం నలువైపులా కూడా దాదాపు కిలోమీటర్ మేర పరిధిలో పోలీస్ దిగ్బంధంలో ఉంది. అయితే ముఖ్యంగా ఇటు నిరుద్యోగులు కావచ్చు, నిరుద్యోగుల తరఫున విద్యార్థి సంఘాలు కూడా సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇటు డిఎస్సీని వాయిదా వేయడమే కాకుండా ఇటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి డిసెంబర్ లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇటు నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా ధర్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే గ్రూప్ 2 వాయిదా వేయాలి, ఖచ్చితంగా డిఎస్సీలకు కూడా పోస్టులను పెంచి డిఎస్సీ ప్రస్తుతం వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా ధర్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సీ పరీక్షలు ఉన్నాయి. అంతే తర్వాత గ్రూప్ 2 ఆగస్టు 7న ఉండడంతో కేవలం ఒక్క రోజు మాత్రమే గ్రూప్ 2 పరీక్షకి గడువు ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి ఇటు గ్రూప్ 2 రాసే వాళ్ళు కావచ్చు, ఇటు డిఎస్సీ పరీక్ష రాసే వాళ్ళంతా కూడా ఇటు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయడం కాకుండా ఖచ్చితంగా పోస్టులు పెంచి మళ్ళీ పరీక్షను డిసెంబర్ లో నిర్వహించాలని చెప్పేసి, అంతేకాకుండా డిఎస్సీ కూడా పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా ఇటు నిరుద్యోగులతో పాటు డిఎస్సీ రాసే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ధర్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఇటు ముఖ్యంగా ఇటు ఖచ్చితంగా గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సీ కావచ్చు వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న కూడా తాజాగా డిప్యూటీ సీఎం కూడా ఖచ్చితంగా గ్రూప్ డిఎస్సీ నిర్వహించబోతున్నాము, ఇప్పటికే కొన్ని లక్షల మంది కూడా 1,00,000 మందికి పైగానే అభ్యర్థులు డిఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ పరీక్ష నిర్వహించిన తర్వాత మరికొన్ని ఖాళీలను గుర్తించి ఖచ్చితంగా మరో డిఎస్సీ కూడా మేము త్వరలోనే వేయబోతున్నాము. ఖచ్చితంగా డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయాలని చెప్పేసి ఇటు డిప్యూటీ సీఎం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని మీటింగ్ సమావేశాలలో కూడా కొంత మేరకు ఎలాంటి పరీక్షలు రాయని వారే ఖచ్చితంగా నిరుద్యోగులు అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. మేము కొంతమంది అభ్యర్థుల 2-3 అభ్యర్థుల యొక్క ధర్నాలు చేసినటువంటి అభ్యర్థుల వివరాలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ ఉద్యోగానికి కూడా వాళ్ళు అప్లై చేసిన పరిస్థితి కనబడతలేదు, కావాలని కొంతమంది కుట్ర చేసి ధర్నాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఇటు కొన్ని శాఖలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సెక్రటేరియట్ ముట్టడించాలని చెప్పేసి ఇటు బీసీ జనసభ కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో వాళ్ళని ఎక్కడికక్కడే అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అటు అశోక్ నగర్ సెంటర్ లో కావచ్చు, అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ల వద్ద కావచ్చు, ఇటు దిల్షునగర్ కోచింగ్ సెంటర్ల వద్ద కావచ్చు, అమీర్పేట్ కోచింగ్ సెంటర్ల వద్ద ఎక్కడికక్కడ ఇటు విద్యార్థులను వాళ్ళను దిగ్బంధనం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఇక్కడ 3 విభాగాల పోలీసులతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా పోలీస్ వ్యాన్లతో పాటు పహారా కాసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం సెక్రటరీ వద్ద అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలీసు సిబ్బంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు చూసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 సెక్రటరీ.